అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేంద్ర మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు కేసు పైన స్పందించిండు. ఫస్ట్ టైం ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు. ఆ ట్వీట్లో బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక మా కుటుంబాన్ని లాగుతున్నారు, మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి విషయాన్ని బండి సంజయ్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టి చెప్పిండు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో బండి సంజయ్ మాట్లాడిండు. నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తా, తల వంచుకునేటటువంటి పని ఏదీ చేయను, కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక మా కుటుంబ సభ్యులను దీంట్లో లాగుతా ఉన్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి సేమ్ ప్రధానమంత్రి సభలో కూడా బండి సంజయ్ రెండోసారి స్పందించిండు. నిన్న కరీంనగర్లో ఒక యాత్ర పెట్టిండు సంజయ్. నిన్న యాత్రలో కూడా బండి సంజయ్ వాళ్ళ కొడుకు కేసు అంశం పైన చాలా కీలకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. నా జోలికి వచ్చిర్రు, నన్ను గెలికిర్రు, ఎవరెవరైతే నన్ను ఇబ్బంది పెట్టిరో ఒక్కళ్ళని కూడా నేను వదిలిపెట్టాను అనేటటువంటి మాట కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న మాట్లాడిండు. నా కొడుకు తప్పు చేసేటట్టు రుజువు అయితే నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా బండి సంజయ్ నిన్న మాట్లాడిండు. బండి సంజయ్ మాట్లాడింది చాలా మంచిది అనిపించింది, అద్భుతం అనిపించింది. ఎవరైనా కూడా వాళ్ళ కొడుకుని కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు. ఆయన తెలుసుకుంటే కేసు కాకుండా చేయవచ్చు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడవచ్చు, బెదిరించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ పని బండి సంజయ్ చేయలే. లేదు తప్పు చేస్తే నా కొడుకైనా సరే ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే, కానీ నా కొడుకు నాతో చెప్పిండు, నేనేం తప్పు చేయలేదు నాన్న అని చెప్పి నాతో మాట్లాడిండు, నాకు ఆ నమ్మకం ఉన్నది, నా కొడుకు తప్పు చేయలేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నా అనేటటువంటి విషయాన్ని కూడా బండి సంజయ్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. అట్లనే ఎమోషన్ అవుతూ నన్ను క్షమించండి, నేను నా కొడుకుకు టైం ఇవ్వలేకపోయినా, నేను పొద్దుగాల లేస్తే ప్రజల్లో ఉన్నా, ప్రజలే నా కుటుంబం అనుకున్నా, మీరే నా అన్నదమ్ములు అనుకున్నా, మీరే నా అక్కచెల్లెలు అనుకున్నా, నాకే కష్టం ఉన్నా మీతో చెప్పుకున్నా, మీకే కష్టం ఉన్నా నాతో చెప్పుకున్నారు, కానీ ఏ రోజు మా కుటుంబ సభ్యులకు నేను టైం ఇవ్వలేదు, నా కొడుకుతో నేను ఎప్పుడు చక్కగా మాట్లాడలేదు, నా కొడుకు ఇదంతా చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది, నా కొడుకుని ఒక క్రిమినల్ లాగా చూస్తున్నారు, నా కొడుకు ఏదో తప్పు చేసినట్టు చూస్తూ ఉన్నారు, నా కొడుకు నాతో చెప్పిండు ఆ అమ్మాయి నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే నాన్న, మేము విడిపోయినామని చెప్పి నాతో మాట్లాడిండు తప్ప అంతకు మించి ఏమీ లేదు నా కొడుకు నాతో చెప్పింది అని చెప్పి నేను బండి సంజయ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. వాళ్ళ కొడుకు చెప్పిండట, లేదు జస్ట్ మేము ఫ్రెండ్స్ మాత్రమే, ఆ అమ్మాయిని నేను ఏమి ఇబ్బంది పెట్టలేదు, కావాలనే నా పైన అట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పి బండి సంజయ్ కొడుకు బండి సంజయ్తో చెప్పిండట. నిన్న సంజయ్ అన్న అదే విషయాన్ని ఆయన మీటింగ్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న చాలా ఎమోషన్ అయిండు. ఒక 2-3 వీడియోలు మన దగ్గర ఉన్నాయి, ఆ వీడియోలను నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా, ఒకసారి చాలా క్లియర్గా వినండి. అయితే బండి సంజయ్ ఇంటికి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోయినారట. పోయి బండి సంజయ్తో మాట్లాడితే సంజయ్ అన్న చెప్పిండట, నేను కేంద్ర మంత్రిని, మీరు ఏమనుకుంటున్నారు, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు, నేను మాత్రం మా కొడుకుని మీ అమ్మాయికి ఇయ్యను, మీ అమ్మాయి మా ఇంటికి రాకూడదు, మీరు వెళ్ళిపోండి, నేను అధ్యక్ష పదవి పోయినప్పుడు నా కోసం 8 మంది ప్రాణాలు కోల్పోయారు బీజేపీ కార్యకర్తలు, నేను అంత కీలకమైన లీడర్ని, మీకేమన్నా జరగవచ్చు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుండి మాట్లాడుకుందాం మోండి అని చెప్పి వాళ్ళని నిలగొట్టినట్టు అమ్మాయి కుటుంబాన్ని. సో ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ఈగో హట్ అయ్యి వాళ్ళకు కూడా బాధ అనిపించి ఇంటి దాకా పోతే మమ్మల్ని అవమానించి పంపించండి అనేటటువంటి ఆలోచనతోటి లేదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే అనేటటువంటి ఆలోచనతో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు. ఆ తర్వాత మీరంతా చూసిరు, సంగప్ప అని చెప్పి బండి సంజయ్కి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అమ్మాయి కుటుంబంతో మాట్లాడినట, బండి సంజయ్కి వెరీ టచ్లో ఉన్నాడట, వెరీ క్లోజ్ అట, ఇట్లా రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం. ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బండి సంజయ్ కొడుకు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇన్ కేస్ విచారణకు పోకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అనేటటువంటి మాటను కూడా పోలీసులు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. సో ఖచ్చితంగా ఈరోజు బండి సంజయ్ కొడుకు పోలీస్ స్టేషన్కి హాజరు కావాలి, ఇన్వెస్టిగేషన్కి సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు హైకోర్టులో విచారణ ఉన్నది. బండి సంజయ్ కొడుకు మధ్యంతర బెయిల్ అడిగిండు, యాంటిసిపేటరీ బెయిల్. మరి బెయిల్ వస్తుందా రాదా అనేది ముందు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొన్ని సెక్షన్లను కూడా ఆల్టరేట్ చేశారు, కొన్ని సెక్షన్లు కూడా కీలకంగా పెట్టారు బండి సంజయ్ కొడుకు పైన. ఆ సెక్షన్లు నమోదైతే, అంటే బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే ఆ సెక్షన్లు కనుక నమోదైతే 20 ఏళ్ళు జైలు శిక్ష పడేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. 20 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించేటటువంటి సెక్షన్లు ఉన్నాయి. అవసరం అనుకుంటే లైఫ్ పడవచ్చు, ఉరి శిక్ష కూడా పడవచ్చు అనేటటువంటి సెక్షన్ ఉన్నది. రెడ్ బిట్ యాక్ట్ సెక్షన్ ఉన్నది. పోక్సో చట్టానికి సంబంధించిన వ్యవహారంలో కేసు తీవ్రతని బట్టి ఆ సెక్షన్ను నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి అంశం.
మరి నిజంగా బండి సంజయ్ కొడుకు ఆ మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండా? ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు వర్షన్ ఏంది, ఆ అమ్మాయి అసలు మైనర్ కాదు మేజర్ అంటున్నారు. 2021-22 ఆ టైంలో అమ్మాయి ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తే వెహికల్లో ఆ అమ్మాయి పైన ఒక చిన్న కేసు అయిందట. అప్పుడు ఆ అమ్మాయికి 15 ఇయర్స్ అట. మరి 2021 15 ఇయర్స్ అంటే 22 16, 23 17, 24 18 అవుతుంది. ఇప్పుడు 19 20 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా బండి సంజయ్ వాళ్ళ మనుషులు చెప్తున్నట్టుగా ఒకవేళ మనం అనుకుంటే 22 ఇయర్స్ 21 ఇయర్స్ అయితే అమ్మాయికి, కానీ ఆమె 2008 2010 ఉన్నది ఆమె బర్త్ సర్టిఫికేట్లు. కాబట్టి ఇంకోటి కొంతమంది నేను మాట్లాడుతుంటే చెప్తున్నా, అమ్మాయి ఈ సర్టిఫికేట్లు అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో కూడా చాలా క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్ ఉన్నది, పేరు డిఫరెంట్ ఉన్నది, 2-3 పేర్లు ఉన్నాయి, మరి ఏమో అర్థమైతలేదు అంట, కన్ఫ్యూజన్ ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ థరోగా నడుస్తున్నది, ఇన్వెస్టిగేషన్ చాలా క్లియర్గా జరుగుతున్నది. ఇన్వెస్టిగేషన్లో అన్ని అంశాలు తెరపైకి వస్తాయి. ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినారు. ఆ అమ్మాయి ఏమేం చెప్పింది ఏం కథ అనేది ఇక ముందు తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ నిన్న భగీరథ్ వాళ్ళ నాన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి వాళ్ళ కొడుకు కేసు విషయంలో ఏం మాట్లాడిండు ఏం కథ అనేది ఒకసారి మీరు చూడాలా. నిన్న బండి సంజయ్ ఎమోషన్ అయిండు, వాళ్ళ కొడుకుని కావాలని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాన్ని చెప్పిండు. నా కొడుకు నిజంగా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అనేటటువంటి మాట కూడా చెప్పిండు. బండి సంజయ్ కొడుకు కేసు విషయానికి బండి సంజయ్ ఏం మాట్లాడిండో ఒకసారి ఈ వీడియో చూడండి. తప్పు నాదన్నా, మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం లే, నా కొడుకుతో మాట్లాడలే, మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా, పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు ఏం చేసినా, నేనే నాకు తప్పు చేసింది, నేను క్షమాపణ చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు చేయకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్నా, తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా, ప్రసక్తి లేదన్నా. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి. విన్నారు కదా, తప్పు నాదన్నా, నన్ను క్షమించండి, నా కొడుకుకు నేను టైం ఇవ్వలేదు, నిజంగా నా కొడుకు తప్పు చేస్తే నా కొడుకును నేను క్షమించను అనేటటువంటి మాట బండి సంజయ్ చెప్పిండు. దమ్ము ధైర్యం ఉన్నటువంటి లీడరే ఇట్లా మాట్లాడతారు. ఆ దమ్ముతో మాట్లాడిండు బండి సంజయ్. ఏ రాజకీయ నాయకుడైనా కొడుకునో బిడ్డనో కాపాడుకోవాలని అనుకుంటారు, ఏ కేసులో ఉన్నా కూడా. కానీ బండి సంజయ్ మాత్రం లేదు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అన్నాడు. వెరీ మెచ్యూర్డ్గా మాట్లాడిండు. ఒక మెచ్యూర్డ్ లీడర్ ఎట్లా మాట్లాడో అట్లా మాట్లాడిండు, చాలా అద్భుతంగా మాట్లాడిండు ఈ విషయంలో. నిజంగా తప్పు చేసినా లేదా బండి సంజయ్ అయినా కూడా చెప్పొచ్చు కదా. బండి సంజయ్ నాకు తెలిసే జరిగిందట, ఇష్యూ కూడా తెలిసే జరిగింది అంటున్నారు. అంటే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆల్రెడీ వచ్చి బండి సంజయ్తో మాట్లాడినారు అంటున్నారు. అప్పుడే ఏదైనా సెట్ చేసుకోవచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు కేసు కోర్టు దాకా పోకపోతుండే కదా, పోక్సో కేసు దాకా రాకపోతుండే కదా. ఈ అంశం కూడా ఉన్నది. సరే ఇంకా చూద్దాం. ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ అనే వర్షన్ ఒకటి మాత్రమే ఉన్నది. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు భగీరథ్ని ఎక్కడ పడితే అక్కడ తిప్పిర్రు, టెంపుల్స్కు పోయినారు, ఇంటికాడ బర్త్డే కేక్ కట్ చేసినారు. ఇవన్నీ వీడియోలు ఫోటోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంకా చూడాలా ఏం జరగబోతుందో. ఇంకా నెక్స్ట్ వీడియో ఉన్నది, ఇది కూడా చూడండి. మీరే కుటుంబం అనుకోండి, మీరైనా కాకుండా మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్కున్నా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. వాళ్ళు అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనన్నా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా చెప్పి అలా నా కొడుకు ప్రకారం నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నా. విన్నారు కదా. సో ఇంకో వీడియో కూడా ఉన్నది, ఆ వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇంకో వీడియోలో చెప్తుంది. ఇప్పుడు దీంట్లో ఏమన్నాడు ఈ వీడియోలో, చట్టం అందరికీ సమానమే, నా కొడుకుకు ఒక చట్టం, వేరే వాళ్ళకు ఒక చట్టం కాదు, నా కొడుకు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే, నేను క్షమించను అనేటటువంటి మాట బండి సంజయ్ అన్న చెప్పిండు. చాలా అద్భుతంగా మాట్లాడిండు. ఆ తర్వాత ఇప్పుడు ఏంది, సంజయ్ అన్న మాటలు వింటుంటే నిజంగా వాళ్ళ కొడుకు తప్పు చేసిండేమో అనిపిస్తున్నది.
అంటే కొంత బయట మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కూడా నిజంగా ఏమైనా తప్పు చేసిండా, ఎందుకంత బలంగా చెప్తున్నాడు, నా కొడుకు నాతో చెప్పిండు, నేను క్షమాపణ చెప్తున్నా, నా కొడుకుకి నేను టైం ఇవ్వలేదు, నా కొడుకు ఏం తప్పు చేయలే అంటున్నాడు, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, నా కొడుకు నిజంగా తప్పు చేస్తే నేను క్షమించను, ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు అంటున్నాడు ఇట్లా? సరే డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి మళ్ళీ పాజిటివ్ క్రియేట్ చేయడానిక, లేకపోతే బండి సంజయ్ అన్న పైన నెగిటివ్ వస్తున్న టైంలో బండి సంజయ్ అన్నకు పాజిటివ్గా ఉండడానిక? ఎందుకు అంటే నార్మల్గా మాట్లాడుకుంటారు కదా, అబ్బా కొడుకు పైన కేసు అయినా సరే తండ్రి ఎంత బలంగా మాట్లాడుతున్నాడు, నా కొడుకు తప్పు చేసినా జైలుకు పోవాల్సిందని ఎంత ధైర్యంగా చెప్తుండే, ఎంత గ్రేట్ లీడర్ అని అనుకోవాలనే ఆలోచనతోట ఎట్లా మాట్లాడుతున్నాడు. సరే అద్భుతంగానే మాట్లాడిండు, దీంట్లో మనం కాదు అననీకి లేదు. నెక్స్ట్ వీడియో ఒకటి చూడండి, ఇంకో వీడియో. బండి సంజయ్ని గెలిచిన వాళ్ళ, బండి సంజయ్ని గెలిచిన వాళ్ళ మీరు పట్టిన నిప్పు, మీరు పట్టిన నిప్పు ఒక అంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాషాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుపెట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తున్నావు, ఎవరైతే కుతంత్రాలు చేస్తున్నావు, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వలసినావు, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిందో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. తప్పకుండా అదే జోష్ కోసం, అదే జోష్ కోసం, అదే జోష్ తోని ఈరోజు హిందూ ఏకతతో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నా. విన్నారు కదా సంజయ్ అన్న చెప్పిన మాట, తప్పు చేస్తే నా కొడుకు శిక్ష పడాల్సిందే అనే మాట చెప్పిండు. నా కుటుంబం పైన ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, నన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళను వదిలిపెట్టను ఇక రకరకాలుగా మాట్లాడి ఈ రకంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు. నిన్న ఓ రకంగా చెప్పాలంటే సంజయ్ అన్న అద్భుతంగానే మాట్లాడిండు, కానీ ఆ మాటలలో ఏదో డిఫరెన్షియేషన్ ఉన్నది. నిజంగా ఏమైనా తప్పు చేసిండా వాళ్ళ కొడుకు, లేకపోతే రాజకీయంగా డ్యామేజ్ అవుతుందనే ఆలోచనతో ఇట్లా మాట్లాడిండా, ఎందుకు ఇట్లా మాట్లాడి ఉండొచ్చు, నన్ను క్షమించండి అనే మాట. ఇగో నేను ఫస్టే చూపించిన, ఇది కూడా ఒకసారి జూమ్ చేయి, ఫస్టే మీకు చూపించిన. ఇగో తప్పు నాదన్నా, మీ అందరికి క్షమాపణ నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతో మాట్లాడలే, మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా, పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు ఏం చేసిన నేనే, నాకు తప్పు చేసింది, నేను క్షమాపణ చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు చేయకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్నా, తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా, ప్రసక్తి లేదన్నా. విన్నారు కదా, కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి. ఆ రకంగా మాట్లాడిండు, తప్పు నాదే అన్న, నన్ను క్షమించండి అనేటటువంటి విధంగా సంజయ్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసిండు. సరే సంజయ్ అన్న చాలా మంచిగానే మాట్లాడిండు, తప్పు చేస్తే కొడుకైనా సరే వదిలిపెట్టాను అనేటటువంటి మాట చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు మాట్లాడతారు. సంజయ్ అన్న అద్భుతంగా మాట్లాడిండు, కానీ కొంత బయట కావాలనే ఇట్లా మాట్లాడిండేమో, నిజంగా వాళ్ళ కొడుకు తప్పేమని ఉందేమో అందుకు మాట్లాడిండేమో అంటున్నారు. సరే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అన్ని బయటపడతాయి, ఎవరు తప్పు చేసిరు ఏందనేది. కానీ మాలాంటి వాళ్ళకు కూడా ఒక చిన్న బాధ ఉంటుంది. నిన్న సంజయ్ అన్న మాట్లాడుతున్నప్పుడు నేను ఎమోషన్ అయినా లిటరల్గా సంజయ్ అన్న కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. బండి సంజయ్ అన్న ఎంపీగా గెలవడానికి నాలాంటి వాళ్ళు చాలా కష్టపడ్డారు. సంజయ్ అన్న కోసం నేను చాలా వీడియోలు చేసిన, సంజయ్ అన్న గెలవాలి, మంచి లీడర్, ప్రజల కోసం కష్టపడే లీడర్. సంజయ్ అన్న ఇంత మంచోడంటే, మేము 6ంటికి సంజయ్ అన్న వాళ్ళ ఇంటికి పోతే కరీంనగర్ దగ్గర, సంజయ్ అన్న 11 దాకా ప్రజల కోసం నిలబడ్డాడు. 6, 7, 8, 9, 10, 11 6 గంటలు నిలబడ్డాడు ఆయన నాన్ స్టాప్. పబ్లిక్ వస్తురు మాట్లాడుతురు పోతురు, వస్తురు మాట్లాడుతురు పోతురు, దాదాపు 6 గంటలు నిలబడ్డాడు. 11ంటికి కలిసినాం మేము సంజయ్ అన్న తెలుసా, ఒకరోజు పోయినప్పుడు. అంత మంచి లీడర్ సంజయ్ అన్న. ఇంతసేపు మనం నిలబడలేము, 6 గంటలు నిలబడాలంటే నాటే జోక్ కదా. పాదయాత్ర చేసిండు ఆయన, చాలా కష్టపడేది సంజయ్ అన్న. కానీ వాళ్ళ కొడుకు చేసినటువంటి ఈ పెంటకు సంజయ్ అన్న ఇబ్బంది పడుతున్నాడు. నాకు బాధ అనిపిస్తుంది. కష్టపడేది ఒక కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రి అయిండు, ఒక బీసీ బిడ్డ, చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ. అలాంటి వ్యక్తి ఈరోజు ఇబ్బంది పడుతుందంటే మాకు సఫరింగ్ ఉంటుంది, మాకు బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, కొన్ని సందర్భాలలో ఎవరైనా ఫేస్ చేయాల్సిందే, ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే, బాధపడాల్సిందే. రాముడు లాంటి దేవుడికే కష్టం తప్పలే, సీతమ్మ తల్లికి కష్టం తప్పలే,
దేవుళ్ళకే కష్టాలు వచ్చినాయి. కష్టాలు వస్తాయి మనుషులకు కూడా. దేవుళ్ళకే కష్టాలు వచ్చినప్పుడు మనుషులకు రావా? మనుషులకు కూడా కష్టాలు వస్తాయి. నిలబడాలి ఖచ్చితంగా. సంజయ్ అన్న ఇప్పుడు ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ కొడుకు తప్పు చేసిండా చేయలేదా సెకండరీ, కానీ సంజయ్ అన్న వెరీ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు నేను బలంగా ఉన్నా అన్నాడు. నిన్న పాపం ఏడ్చి కన్నీళ్ళు దూడ్చుకొని ఆ తర్వాత నేను ఏడవట్లేదు అన్నాడు. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది, ఎమోషన్ అనిపించింది నిజంగా. ఎందుకంటే ఆయన చూసినాం, చాలా సంవత్సరాల నుండి చూసుకుంటూ వచ్చినాం మేము. నా దాంట్లో మీరు చూడండి, సంజయ్ అన్నకు ఒక్క నెగిటివ్ వీడియో ఉండదు, అన్ని పాజిటివ్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే నేను సంజయ్ అన్నను ఎక్కడ కూడా ఆయన ఏ పని చేసినా నేను విమర్శించలేదు. ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన జర్నీ ఇష్టం నాకు. ఆయన జర్నీ అంటే నాకు ఇష్టం. కష్టపడి ఎదిగింది అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది నాకు. ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడే కదా ఇక్కడ దాకా వచ్చింది. పేదరిక కుటుంబం నుండే కదా. సంజయ్ అన్న కూడా అదే పేదరికం నుండి ఈరోజు ఎదిగిండు. అలాంటి కేంద్ర మంత్రికి అలా ఈ కష్టం రావడం నిజంగా చాలా బాధాకరం. దేవుళ్ళకే కష్టాలు వచ్చినాయి. సో ఈ విధమైనటువంటి అంశం ఉన్నది. సరే, ఏది ఏమైనా లెట్స్ డిసైడ్. కోర్ట్, చట్టాలు, న్యాయస్థానం ఉన్నది. న్యాయస్థానం డిసైడ్ చేస్తారు బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండా లేదా అనేది. ఇంకా ముందు ముందు చూడాలి. ఏది ఏమైనా బండి సంజయ్ అన్న ఈ విధంగా మాట్లాడిండు. మరి ఎందుకు ఇట్లా మాట్లాడిండు అనేది క్వశ్చన్ మార్క్. ఈ వీడియోల పైన, సంజయ్ అన్న మాట్లాడిన మాటల పైన మీ కామెంట్ని కూడా కింద కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.